తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మోరోవర్ మీరు ఎక్కువ స్పిరిచువల్ పర్సన్ కదా, శివుడిని ఎక్కువ నమ్ముతారా? అవును సార్, బాగానే చూశాను. అవును సార్, శివభక్తులు ఎక్కువ పవర్ ఆయన పడిద్దా మీ మీద? నమ్ముతారా గట్టిగా? ఎస్ సార్, హీఈస్ మై గాడ్ ఫాదర్. ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ అని అడిగితే శివుడే. ఓకే. సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూలపాణి భుజంగ భూషణుడు, త్రిపుర నాశ రక్షకుడు శివుడు. ఓ మై గాడ్, సూపర్. నేను ఇంకా ఇలా అనగానే బాలయ్య బాబు అన్నాను. ఇక్కడ కూడా ఐ హ్యావ్ హ్యూజ్ టాటూ శివుడు. ఐ సెండ్ యూ ద పిక్చర్, పంపిస్తాను. ఓకే. నాన్నగారు పూజిస్తారా ఫస్ట్ నుంచి, లేకపోతే మీకు ఓన్గా? లేదు సార్, మాకు అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం, మా కులదైవం. బట్ మా మదర్ నాకు మెడిటేషన్ నేర్పించారు అనమాట, ఎలా చేయాలి. మదర్ మెడిటేట్ చేస్తారు ఇప్పుడు కూడా. సో మెడిటేషన్ అంటే ఊరికనే కూర్చునేవాడిని, అలా కూర్చొని బోర్ కొట్టేది. ఊరికనే ఇలా కూర్చుని ఏం చేయాలి అని అంటే, మదర్ పోనీ ఒక పని చేయి, ఓం నమః శివాయ అని చెయ్యి. ఓకే. చేస్తే నీకు శివుడు తొందరగా పలుకుతాడు అని చెప్పింది. అవునా, శివుడు పలుకుతాడా అనుకుని ఐ వాజ్ 8-9 years old దట్ టైం. అప్పటి నుంచి చేసేవాడిని డైలీ కూర్చుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలా చేసే ఒక 7th class 8th classలో ఏమైందో, వన్ ఫైన్ డే ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అనమాట. అది ఒక మేడ మీద ఉన్నట్టు, మేడ మీద ఏదో రాళ్ల చప్పుడు, డామ్ డూమ్ అని రాళ్ళు కొట్టుకుంటున్నట్టు చప్పుడు. చూస్తే అక్కడ ఆకాశం అంతా ఒక పులి ఇలా కనిపిస్తున్నారు, స్కిన్ ఆకాశం అంతా. సో డ్రీమ్లో భయపడుతున్నాం అనమాట. అమ్మో పెద్ద పులి వచ్చేస్తుంది, పారిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆకాశం అంతా పులిలాగే ఉంది. ఓకే. చాలా పెద్ద నిద్రలో కళ. సో మన కళల్లో ఎంత వియర్డ్గానో నమ్మేస్తాం కదా మనం. నిజంగా దయ్యం చేస్తుంటుంది అప్పుడు కళ్ళలో. నువ్వు నిజంగా దయ్యం చేస్తే మనం భయపడతాం కళ్ళలో కదా. సో డ్రీమ్లో నేను భయపడుతున్నాను. సో భయపడి అమ్మో పారిపోవాలి అనుకుంటే, ఆ రాళ్ల చప్పుడు అది ఇది అంటే పైకి చూస్తే పెద్ద రుద్రాక్షలు వేలాడుతున్నాయి అనమాట. ఒకదానికొకటి కొట్టుకుని ఆ రాళ్ల చప్పుడు వస్తున్నాయి. సో చూస్తే ఆ మబ్బులు అలా విడిపోయి ఇలా త్రిశూలం పట్టుకుని అంత పెద్ద శివుడు నిలిచినట్టు డ్రీమ్ వచ్చింది అనమాట. నేను అది చూసి బడబడ నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుస్తున్నాను. అమ్మా నిజంగా పలికేశాడే, మా మదర్ చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు పలికేసావా నువ్వు అంటే, ఇలా నా వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ ఇలా చూసి నా మించి అలా దాటుకుని వెళ్ళిపోయి వెనక్కి చూస్తే లేడు. అది దట్ వాజ్ మై డ్రీమ్. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే మైండ్ వేరే విధంగా థింక్ చేయడం మొదలుపెట్టింది స్పిరిచువాలిటీలో. సో అదే కొంతమంది అంటారు, ఎన్లైటన్మెంట్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ డిసీజ్ అది. ఎందుకంటే మీకు మామూలు నిజం ప్రపంచం ఒకలా కనిపిస్తుంది, సెకండ్ సైడ్ ఇంకో గేమ్ కనిపిస్తుంటుంది అనమాట. సో అంటే ఆ శివుడి మీద అంత ప్రేమ భక్తి అన్నీ ఉండబట్టే శివుడికి ఇష్టమైంది ఏముంటుంది మెడలో? పాము. ఎక్కువ మీరు పాములను పట్టుకోవటం బాగా, ఒక 3,000-4,000 పాములు అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి శ్రీశైలం అడవుల్లో కూడా వదిలేస్తుంటారు, వానపాములాగా ఇలా మ్యాగీ నూడిల్స్ లాగా. నిజమా సార్ ఇదంతా? అవును సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి? నేను స్కూల్ నుంచి రిటర్న్ వస్తుంటే ఒకరోజు ఒక పాముని చంపుతున్నారు రోడ్డు మీద, మెయిన్ రోడ్ మీద మధ్యలో ఉంది. అది గుంపు కూడి ఉన్నారు, కర్రలు పట్టుకుని ఉన్నారు అందరూ. త్రాచుపాము ఇంత హైట్ ఉంది, త్రాచుపాము. ఓకే. అది ఒక్కరితే వీళ్ళందరినీ మేనేజ్ చేసేది. బుస్ అంటే వెనక్కి పరిగెడుతున్నారు. బుస్ వీళ్ళు నేను దగ్గరికి వెళ్ళిపోయి ప్లీజ్ చంపొద్దు దీన్ని, నేను తమిళ్లో చెప్పాను, అడికాదింగ ప్లీజ్ సావడికాదింగ సార్ ప్లీజ్ అంటే, పోయి కాపాతుడా అన్నారు. అంటే సరే అని కాపాడడానికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తే అది మీదకి వచ్చేస్తుంది సరే. ఓకే. నేను అయ్యో దీన్ని కాపాడదామంటే అది ఆల్రెడీ 4-5 దెబ్బలు పడి ఫుల్ రేజ్లో ఉంది. అది ఇంకా వేసేస్తుంది దగ్గరికి వెళ్తే. తాచుపామా? కోబ్రా ఇంత పడగ ఉంది. ఓకే.
అయ్యో కాపాడగా భయం, దగ్గరికి వెళ్ళాలంటే భయం. వాళ్ళేమో చొక్కా పట్టి ఇలా పక్కకి లాగేసి పడా అని చెప్పేసి పట్టని కొట్టి చంపేశారు. నాకు ఒక కసిలా పెరిగిపోయింది అప్పుడు. నాగుల చవితి ఇప్పుడు పూజ చేస్తాము, నెక్స్ట్ డే కనిపిస్తే చంపేస్తావా? ఓకే, ఇంకా నువ్వు ఏ దీని మొహం పెట్టుకుని పూజ చేస్తున్నావు? హౌ విల్ యువర్ ఫ్యామిలీ కమ్అప్? లేదా పూజ మానే పోనీ, పుట్టకి వెళ్తావు, పూజ చేస్తావు, పాలు పోస్తావు, నెక్స్ట్ డే కనిపిస్తే చంపేస్తావా? హౌ డస్ ఇట్ వర్క్? సో ఐ థాట్ నో, నేను చేయాలి ఏదన్నా వీటి కోసం. యాక్చువల్లీ స్నేక్ పార్క్ స్థాపిద్దామని ఒక ట్రై చేశాను, బట్ గవర్నమెంట్తో కష్టం సార్. నీ పర్మిషన్లు తెచ్చుకోవడం, అది ఆ ఆఫీస్కి పరిగెట్టడం, వాళ్ళకి ప్రూఫ్లు ఇవ్వడం అన్నీ నా వల్ల కాదు. సో ఐ థాట్ లెట్ మీ రెస్క్యూ దెమ్ అట్లీస్ట్. సో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి అలా ఐ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ చాలా యాక్టివిటీస్ చేశాను. వీ సేవ్డ్ స్నేక్స్ ఫ్రమ్ మెనీ ప్లేసెస్. చిరంజీవి గారి ఇంట్లోంచి, నాగార్జున గారి ఇంట్లోంచి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోంచి, అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే ఇన్ని పట్టాను. ఓకే, చిరంజీవి గారు ఈ ఇంట్లోనా? పాతిల్లు, అది కొండ ఎడ్జ్లో ఉంటుంది అదే 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 ఇల్లు. ఆ ఇంట్లో. సో ఎవరింట్లో పాము పవన్ కళ్యాణ్ గారు జల్సా అనే హౌస్ ఉండేది, అవునా, ఆ ఇంట్లో పట్టాను. చిరంజీవి గారి ఇంట్లో ఏం పాము దొరికింది? వాళ్ళ ఇంట్లో పాము దొరకలేదు, కానీ దే కాల్ మీ ఫర్ ఎ స్నేక్ సర్వే. స్నేక్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఓకే, సడన్గా వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడిపోతున్నాయి, అది ఇది ఎలా దీనికి సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఇవ్వడానికి వెళ్ళాను. త్రివిక్రమ్ గారి ఇంట్లో కూడా స్నేక్స్ ప్రాబ్లం ఉంటే ఐ గేవ్ దెమ్ ఎ సొల్యూషన్. ఇలా చేయండి, స్నేక్స్ రావు అంటే. వాళ్ళ ఇంట్లో పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయని గుర్తించి ఆ ఏరియాని మీరు కొంచెం చేంజ్ చేయండి అని చెప్తాను. ఇప్పుడు వాస్తు కన్సల్టెంట్స్ ఉంటారే, అవునవును, అలాగే మేము సర్ప కన్సల్టెంట్స్ అనమాట. అంటే ఎలా సార్, అంటే పాములు వచ్చే ప్లేస్ కూడా ఉంటుందా? ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి జల్సా ఇంట్లో స్నేక్స్ ఎక్కువ వచ్చేవి. ఎలా వస్తున్నాయి మా ఇంట్లో స్నేక్స్, అసలు గేట్ నుంచి కూడా లోపల రావడానికి అవకాశం లేదే, అది ఇది అని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను వెళ్ళాను, అసలు ఎలా వస్తున్నాయి పాములు చూస్తే నిజంగానే ఫుల్ టైట్లీ ప్యాక్డ్, పాము రావడానికి ఛాన్సే లేదు. కానీ ఆ ఇంటి వెనకాల చూస్తే ఒక గార్డెన్ లాగా ఉంటుంది. గార్డెన్ లాగా ఉండి గోడ మీద ఫుల్ క్రీపర్స్ చెట్లు, పక్క ఇంటి ప్లాట్ పైన ఉంటుంది, పక్కింటి ప్లాట్ హైట్లో ఉంటుంది, వీళ్ళ ప్లాట్ డౌన్లో ఉంటుంది. ఆ ప్లాట్ ఏంటది బేస్మెంట్ అంతా వీళ్ళ గోడ అనమాట. ఓకే, ఆ గోడ చూడడానికి అందంగా కనిపించట్లేదని వీళ్ళు ఒక క్రీపర్ వదిలేశారు దాని మీద. సో బ్యూటిఫుల్గా క్రీపర్ పాకిపోయింది. సో ఈ క్రీపర్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పాములన్నీ దీనిలో దిగిపోతున్నాయి మంచిగా. సో ద క్రీపర్ వాస్ ద ప్రాబ్లం. అది తీసేస్తే ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ఓకే, సో అలా ఎన్ని పాములు పట్టుకున్నారు ఇప్పటి వరకు? మా ఆర్గనైజేషన్ ద్వారా నేను హెడ్ చేసిన 12 to 15 years టైంలో 3000 స్నేక్స్ మేము 3000 రిజిస్టర్డ్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. ఇవి ఎలా సార్, మీరే తీసుకెళ్తారా శ్రీశైలం ఫారెస్ట్కి? బ్యాగ్స్లో గోన్ సంచిలో వేసుకొని తీసుకెళ్తారు. గోన్ సంచులనా? ఒక్కొక్క గోన్ సంచిలో 16 పాములు పడతాయి. ఓకే, ఎక్కడన్నా పొరపాటున అది థ్రెడ్ ఊడిపోతే చెప్తా ఇదే స్టోరీ జరిగింది. ఒక్కొక్క దాంట్లో 16 పాములు పడతాయి. అలా ఒక 10-20 బ్యాగ్స్ తీసుకెళ్తాం ఇన్నోవాలో. బ్యాక్ డిక్కీ అంతా నింపేస్తాను, ఓకే, ఇంకొక 10 బ్యాగులు ఉంటే బ్యాక్ సీట్ నింపేస్తాం. ఫ్రంట్లో ఇద్దరు, వెనకాల ఇద్దరు కూర్చుంటాం అంతే. ఓకే, ఒకసారి ఇలానే అన్ని పాములు వదిలేసాను సార్. వదిలేసి లాస్ట్ బ్యాగ్ ఉండింది. ఓకే, ఈ లాస్ట్ బ్యాగ్ నేను వదిలేసి వస్తారా అని చెప్పేసి, సరే శ్రీశైలం పులిచెరువు అని ఒక ఏరియా ఉంటుంది శ్రీశైలం, అక్కడ నుంచి మెట్లు ఎక్కి కారు అంత దూరంలో కనిపిస్తుంది. ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను. అది బ్యాగు హైదరాబాద్ నుంచి పెట్టి ఈ స్నేక్స్, దానిలో స్నేక్స్ కూడా పాసుకెళ్ళారు. ఓకే, నువ్వే వెళ్తావా, మేము కూడా వెళ్తావా? ఓకే, వెళ్ళి ఏమైపోయిందంటే అది కింద తడిచిపోయి గోన్ సంచి కదా, వెయిట్కి తాడులు వదిలేసాయి. ఓకే, నేను కింద ఇప్పి బ్యాగ్ పట్టుకుని ఇలా వదులుదామని నా ప్లాన్. అంత లోపల విధి వక్రించింది అనమాట. కింద అవన్నీ ఓడిపోయి బోద కాళ్ళ మీద పడిపోయాయి సార్. 16 తాజ్పాములు సార్. ఓకే సార్, మీ మీద పడిపోయా? కాళ్ళ మీద. నాకు అప్పుడు అనిపించింది సార్,
అనవసరంగా అవసరమా మా మదర్ తిట్టేదనమాట. అవసరమా నీకు, నువ్వు ఒక హీరోవి, అసలు అవసరం ఈ తొక్కల పాములు పట్టుకోవడం ఏంటి, అసలు పాములు వదలడం ఏంటి, నేను థ్రిల్ మా కిక్ అనేవాడు. అప్పుడు గుర్తొచ్చింది అవసరమా అబ్బాయ్యా అది కిక్కులు అని. ఇంకోటి, ఈ పాములన్నింటినీ మేము సేవ్ చేసిన పాములే. ఈ పాములు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే కూరలు పీకి మూతి కుట్టేసి తీసుకొస్తారు. 3 days దానికి వాటర్ తాగిపించకుండా. అప్పుడు అది ఏంటి తీసుకెళ్ళినా వాటర్ పాలు తాగుతుంది. ఆ పాలు తాగడానికి మనం 20 రూపీస్ 50 రూపాయలు ఇస్తాం వాడికి. వాడు ఏం చేస్తాడు, దాన్ని బయటికి తీసుకు ఉల్టా చేసి మళ్ళీ పిండేస్తాడు. ఇలా అది పైపే కదా పాము, ఓకే, ఇట్స్ జస్ట్ పైప్ కదా. దాన్ని ఇట్లా చేసి ఇలా పిండేస్తే మొత్తం పాలు కారిపోతాయి బయటికి. ఓకే, మళ్ళీ 10 minutes ఆగుతాడు, అక్కడ కూర్చుంటాడు, ఇంకో ఇంటికి తీసుకెళ్తాడు, మళ్ళీ తాగుతుంది, మళ్ళీ పిండేస్తాడు. అలా టార్చర్ పెట్టి లాస్ట్లో దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టుకి మేక్ కొట్టేసి తలకి స్కిన్ వలిచేసి అది కొన్ని వేల అమౌంట్స్కి అమ్ముకుంటారు, బెల్ట్స్కి, షూస్కి. ఓ మై గాడ్, అంత టార్చర్ పెడతారు స్నేక్స్. సో వీళ్ళ దగ్గర మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు వెళ్ళి కొట్టి దాన్ని లాక్కుంటాం, కాన్ఫిస్కేట్ అనమాట. ఈ కాన్ఫిస్కేట్ చేసి కూడా ఇల్లీగల్ కదా సార్, వీళ్ళు బయటకు తీసుకెళ్ళారు. చాలా మంది పాములు పట్టుకునే వాళ్ళు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 10 to 20 years ఇంప్రిజన్మెంట్. ఫుల్ విషం, అప్పుడే విషం నిండి వచ్చిన పాములు అనమాట. ఓకే, నా కాళ్ళ మీద పడ్డాయి. బ్యాగ్ ఇలా పట్టుకున్నా, ఒక పాము ఉంది ఇంకా బ్యాగ్లో, నువ్వు మాత్రం ఎందుకు అని చెప్పి అదొకటి ఎందుకు, ఈ 15 ఇక్కడ ఉన్నాయి, ఓకే, తులిపితే అది పడిపోయింది. అన్నీ ఇలా చూస్తున్నాయి సార్ నా చుట్టూరా. ఓకే, గుండె ఇక్కడ కొట్టుకుంది సార్ ఆ రోజు. ఓ ఇక్కడ కూడా కొట్టుకుంటారా అని అనిపించింది ఆ రోజు, అనిపించింది. అంటే మన డాక్టర్స్లో పట్టుకుంటారు కదా, మనం చాలా భయంగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ ఫ్లో ఇక్కడ తగులుతుంది అనమాట. సైన్స్ స్టూడెంట్ని కదా, అవన్నీ కూడా ఆలోచిస్తుంటా. ఇప్పుడు నేను అనుకున్నాయి 16లో వాట్ ఈస్ ద మ్యాథ్స్ చదివారు మీరు? అవును సార్. వాట్ ఇస్ ప్రాబబిలిటీ అని ఉంటుంది. 16 పాముల్లో నన్ను ఖర్చు చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? ఓకే, అందుకే మినిమం 1-2 అనే వేయాలి నన్ను. 16 తాజ్పాలు ఉన్నాయి, దాని మధ్యలో నువ్వు నిలిచినావు సాయికిరణ్, నిన్ను 1-2 కరుస్తాయి కదా, బేసిక్గా కరవాలి. 1 కరిస్తే నేను ఫినిష్, నేను 2-3 కరిస్తాయంటే కార్ వరకు కూడా వెళ్ళలేను. అప్పుడు అనుకున్నాను, తండ్రి శివుడిని పిలిచి ఒక్కటన్నా నన్ను కరిచిందంటే జీవితంలో ఇంకో పావుని కాపాడలేదు. ఓకే అనుకుని అలా నించుంది, ఇంకేం చేయలేను సార్. యూ హ్యావ్ టు ప్లే స్టాచ్యూ విత్ ఇట్. ఎప్పుడైనా పాము దగ్గరికి వచ్చిందంటే కదలకుండా నించుంటే అది వెళ్ళిపోద్ది. అవునా? ఓకే, ఏం చేయదు. అలా నించుందాం చూద్దాం. 16 పాములు ఇలా చూస్తున్న పాములు మెల్లిగా ఒక్కొక్కటి పడగ దింపుకుని వెళ్ళిపోయి అలా వెళ్ళి పొదల్లోకి వెళ్ళి మళ్ళీ నా వైపు ఇలా చూస్తున్నాయి సార్. ఒక థ్యాంక్స్ లాగా. నాకు ఆ రోజు నీళ్ళు వచ్చాయి సార్ కంట్లో. అంటే అవి గుర్తుపెట్టుకున్నాయి నేను కాపాడింది. వాళ్ళకి డైలీ ట్రీట్మెంట్ చేస్తున్నా కదా పొద్దున్న సాయంత్రం. మేబీ దే రిమెంబర్డ్. మూగజీవాలకి ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది కదా సార్. ఏడ్చుకుంటూ వెళ్ళాను కారు వైపు. భయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పాను ఇలా జరిగింది అంటే షాక్ అయిపోయారు మా మెంబర్స్ అందరు. బట్ ఈ 3000 పాములు పట్టే ఈ ఉంటుంది కదా ఈ టైంలో, అంటే అన్నపూర్ణ స్టూడియోలోనో చిరంజీవి ఇంకో చోట ఎప్పుడు కూడా మీరు పట్టుకోవటంలో కొంచెం తేడా వచ్చినా కానీ వాటికి ఆ టైంలో తెలియదు కదా సార్, ఇన్ కేస్ చంపడానికి వచ్చి ఉంటారని బైట్ చేస్తాయి పాములు. ఎప్పుడు బైట్ చేయలేదు పాములు మిమ్మల్ని? చేసాయి సార్. అంటారు కదా దోస్ హూ డీల్ విత్ వెపన్స్ విల్ గెట్ బుల్లెట్స్ అని. అట్లాగా పాములతో వర్క్ చేసినప్పుడు యూ ఆర్ బౌండ్ టు గెట్ బిటెన్. ఏదో ఒక రోజు, ఇవాళ కాకపోతే రేపు పడుతుంది. లక్కీగా నాకు ఏంటంటే నాన్ వెనమస్ బైట్స్ ఎక్కువ పడ్డాయి. వెనమస్ స్నేక్స్ దగ్గర నేను కొంచెం డబల్ జాగ్రత్తగా ఉంటాను అనమాట. తాజ్పాము కరిస్తే బతకరా అంటారు అసలు. 2.5 hours టైం ఉంటుంది అంతే. ఒక తెలుగు సినిమా చూసి లాస్ట్ టైటిల్స్ ముందు వెళ్ళిపోవాలి హాస్పిటల్కి, లేదంటే యూర్ డెడ్. ఓ మై గాడ్. సో ఐ వాజ్ బిటెన్ ఒకరోజు నైట్ 12 o'clockకి ఎవడో ఫోన్ చేశాడు సార్, సైనిక్ పూరి నుంచి, తలకి మాసినాడు, నేపాలి వాడు. సరే వెళ్ళి పట్టుకొని దాన్ని బ్యాగ్లో వేస్తూ ఏం చేస్తామంటే సగం పాముని బ్యాగ్లో వేసి మిగతా తోకను ఇలా అంటుంటాం. ఇలా అంటే ఆ దెబ్బకి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది లోపల. ఇలా అని వాడితో మాట్లాడుతున్నాను, ఈసారి జాగ్రత్తగా ఉండను అది ఏదో కబుర్లు చెప్తుంటే తోక మాత్రం మిగిలిపోయింది బయటికి. ఇంకా తోక మాత్రం ఎందుకంటే దాన్ని ఇలా వేసాను ఒకటి. వాడు కరెక్ట్గా ఆ టైంలో రాంగ్ క్వశ్చన్ అడిగాడు. నేను ఎంత భయ్యా అన్నాడు. డబ్బుల కోసం రాలేదా, నేను ఊరికనే ఐ జస్ట్ డూ దిస్ సర్వీస్ అని వాడికి చెప్తూ ఇలా అన్నాను. అనేసరికి అది తోక లోపలికి వెళ్ళి తల బయటకు వస్తుంది. ఇలా తిరిగింది అనుకుంటా.
కిందకి బ్యాగ్లోకి వెళ్ళింది, పెద్ద పాము కదా, ఆ తోక వచ్చే కొద్దీ తల పైకి వచ్చింది ఇట్లా. ఓ మా నేను అది తోకే అనుకుని వాడితే డబ్బుల కోసం చేయట్లా నేను అనగానే హట్టని పట్టింది. ఓ షిట్, అయిపోయిందిరా ఖర్చింది. ఏం చేయాలి, దాని మళ్ళీ నోరు ఇలా ఇప్పి చెయ్యి లాక్కుని మళ్ళీ బ్యాగ్లో వేసి ఇప్పు అని చెప్పి 2 తిట్లు తిట్టి బ్యాగ్ కట్టుకుని పరిగెట్టాను ఇంకా హాస్పిటల్కి. నేను ఒక్కనే డ్రైవింగ్, ఇంకా ఏం చేస్తాం, వెళ్ళి ఆ డాక్టర్ కాళ్ళ వేళబడి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నెక్స్ట్ డే మదర్ ఫోన్, ఏం రాలేదు ఇంటికి, నేను గోవాకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో అని చెప్పాను. నువ్వు నీ ఫ్రెండ్స్ అని తిట్టి పెట్టింది ఫోన్. ఎప్పుడు కూడా సీరియస్ మేజర్గా అవ్వలేదా? ఇది సీరియస్ అయ్యేదే. ఓకే. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి 45 to 50 minutes పట్టింది. సైనిక్పురి నుంచి అంటే దూరం కదా. అవును, మహేంద్ర హిల్స్ నుంచి సైనిక్పురికి వెళ్ళాను. సైనిక్పురిలో హాస్పిటల్ ఉంది, అక్కడ నైట్ షిఫ్ట్. ఆ షిఫ్ట్ డాక్టర్ ఏమో భయపడుతున్నాడు, స్నేక్ బైటేనా అని. స్నేక్ బైటేనా రా అయ్యా, నాకే బయట, నా కళ్ళ ముందే కొరిచింది అంటే మేబీ ఇట్స్ నాన్ వెనమస్ కదా సార్, ఒకసారి టెస్ట్ చేద్దాం. టెస్ట్కి టైం లేదు, నాకు ఆల్రెడీ 45 minutes అయిపోయింది, ఇంకొక 1.5 hour కూడా ఉండదు టైము. నైట్ టైం ఎవరు టెస్ట్ చేస్తాడు సార్. నాకు లాస్ట్లో మీడియా పేరు చెప్పి భయపెట్టాను, ఇట్లా TV9 వాళ్ళని పిలుస్తాను, నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని. నా బేసిక్ రైట్ యాజ్ ఎ సిటిజన్, యూ హ్యావ్ టు గివ్ మీ ఫస్ట్ ఎయిడ్. ఓకే. నువ్వు ఇవ్వట్లేదంటే నేను నీకు కేసు పెడతాను నీ మీద, ఇప్పుడు అర్జెంట్ మీడియాని పిలుస్తాను రావట్లేదు. అప్పుడు వాడు సరే ఒక లెటర్లో, డ్యూటీ డాక్టర్స్ కదా పాపం భయపడిపోతారు, ఎవరు ట్రీట్మెంట్ ఇమ్మన్నారని ఆయన అడిగితే ఆయన ఆన్సర్ చెప్పలేరు కదా. సో ఒక పేపర్లో రాసాం, ఇట్లా నేనే వీళ్ళని ఫోర్స్ చేస్తున్నాను ట్రీట్మెంట్కి, ఏమన్నా అయితే నేనే బాధ్యత, ఈయన బాధ్యత కాదు, పేమెంట్ కట్టి జాయిన్ చేస్తే అప్పటికి నాలుగు వాచిపోతున్నది మెల్లిగా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అని వస్తున్నది, నత్తి స్టార్ట్ అయిపోయింది. ఇంకా దట్ మీన్స్ ఇంకా ఇలా ఇలా వస్తున్నది అన్నమాట, విషయం ఎక్కిపోతుంది బాడీ. అప్పుడు నేను భయపడ్డాను. ఇంకా విషయం ఎక్కిస్తున్నప్పుడు ఐ లాస్ట్ కొంచెం కాన్షియస్నెస్ పోతే మళ్ళీ ఇలా అలా కొడుతున్నారు ఎవరో. కొడితే 2:33కి మా ఫ్రెండ్ అక్కడి నుంచి సైనిక్పురిలో ఒక ఫ్రెండ్ ఆయన చెంప మీద కొట్టి లేపుతున్నాడు, సాయిబాయ్ సో మచ్ సాయిబాయ్ ఒట్టు పడుకోకూడదు. యాక్చువల్లీ పడుకుంటే మనం అలా కోమలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అది పడుకొని ఇవ్వకూడదు పేషెంట్ని, ఎవరో ఒకరు లేపుతూ ఉండాలి. కానీ ఎక్కడ లేని నిద్ర వస్తుంది సార్ స్నేక్ బైట్ అయినప్పుడు. అవునా? ఆ విషయంకి అలా వెళ్ళిపోతుంటాయి కదా, ఆహా ఒక్క 10 నిమిషాలు పడుకుంటా ప్లీజ్ అనిపిస్తుంటుంది, కానీ పడుకోకూడదు. అట్లా సూపర్, సేవ్ అయిపోయింది లైఫ్ అట్లా. బట్ దాని తర్వాత నుంచి పాములు మళ్ళీ సిగ్గులేదు కదా మనకి. పట్టి ఈ మధ్య మదర్ ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు సార్. ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఏమైనా స్నేక్ పడితే ఆ రోజంతా పడుకోకపోవడం, నిద్రలోంచి లేచి భయపడడం అంతా చేస్తున్నారు. చూసి మదర్ని ఎందుకు టార్చర్ పెట్టడం అని చెప్పి. అమ్మ కూడా దూరదర్శన్లో సింగర్గా కూడా చేశారు కదా, సింగర్గా పాడారు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి దూరదర్శన్లో చాలా సాంగ్స్ వచ్చేవి అప్పట్లో. సో ఇప్పుడు పాములు పట్టట్లేదు, తగ్గించేశాను బాగా. మరీ నా కళ్ళ ముందు దాన్ని ఎవరినో చంపేస్తున్నారంటే పట్టి ఆ రోజే ఎక్కడో అక్కడ వదిలేసి అవుటర్ రింగ్ రోడ్ కొంచెం దూరం వెళ్తే ఫారెస్ట్ వేసుకొని పోతారా, బ్యాగ్ ఉంటుంది కార్లో, స్నేక్ బ్యాగ్, ఓకే, దానిలో పడేసి ఐ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ ఫారెస్ట్ లాంటి ఏరియాలో వదిలేసి వచ్చేస్తాను. సాయి కిరణ్ గారు సార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈరోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.